ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన శుభములు తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరొక నూతనమైన ఆశీర్వాదకరమైనటువంటి ఈ రోజును ప్రభు మనకు అనుగ్రహించున్నారు. ఇందును బట్టి యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. ఈ రోజున ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. అపవిత్రాత్మలు వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆమేన్, హల్లెలూయా. ఈ నెలలో ప్రభు మనకిస్తున్నటువంటి ప్రత్యక్షత ఏమిటయా అంటే, వాగ్దానం ఏమిటయా అంటే అధికారం, అథారిటీ. మనకు దేవుడు అధికారమును అనుగ్రహించి ఉన్నాడు. మనం అధికారము కలిగినటువంటి వారం. మీకు అధికారం ఉన్నది ఏమిటయా అంటే, ప్రభు మీకు ఏ అధికారం ఇచ్చాడు అంటే అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, రోగులను వ్యాధిని స్వస్థపరచుటకు మీకు అధికారం అనుగ్రహింపబడి ఉన్నది. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని లోకంలోంచి, పాపంలోంచి, అపవిత్రతలోంచి, చెడుతనంలోంచి పిలిచి రక్షణ పొందుమని రక్షణ వస్త్రమును ధరింపచేసి ఆయన రక్తముతో మిమ్మల్ని కడిగి మీ లోపల తన ఆత్మ నుంచి మీకు తన అధికారమును అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ఇక మీరు రోగములకు, వ్యాధులకు భయపడటం కాదు, దెయ్యములకు, మాంత్రికులకు, అపవిత్రాత్మలకు భయపడటం కాదు, లోబట్టం కాదు. మీలో దేవుని ఆత్మ ఉన్నది. మీరు యేసు రక్తంతో కడగబడ్డారు, మీరు తిరిగి జన్మించారు, మీరు రక్షణ పొందారు. మీకు ఒక అధికారం ఇవ్వబడి ఉన్నది. ఆయన విశ్వసించిన వారికి ఒక అధికారం అనుగ్రహింపబడి ఉన్నది. అదేమిటయ్యా అంటే మీరు దెయ్యములను వెళ్ళగొడతారు. ఆమేన్. ఇదే మాట మార్క్సు వార్త 16వ అధ్యాయం 17వ వచనంలో 16వ వచనంలో కూడా మనకు కనబడుతుంది. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువారు నమ్ముతారో, విశ్వసిస్తారో వారు విశ్వాసులుగా మారుతారు. వారు కొన్ని పనులు చేస్తారు, వారు కొన్ని క్రియలు చేస్తారు. అవి ఏమిటయా అంటే నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు. హల్లెలూయా. మీరు దెయ్యములను వెళ్ళగొట్టిన ఎడల అవి మీ నుంచి పారిపోతాయి. మీ అధికారమును ఉపయోగించే నెల ఇది. మీ అథారిటీని ఉపయోగించేటటువంటి దినములు ఇవి. మీ అధికారంను ఉపయోగించండి. మీ కుటుంబంలో కమ్ముకున్న ప్రతి చీకటి క్రియలు, ఆవరించిన ప్రతి అంధకార దురాత్మ శక్తులు అవన్నీ కూడా మీ అధికారం ఉపయోగించి వాటిని గద్దిస్తుండగా అవన్నీ కూడా పారద్రోలబడబోతున్నాయి, అవన్నీ కూడా పెళ్లగింపబడబోతున్నాయి, అవన్నీ కూడా నశించిపోబోతున్నాయి. సో మీ అధికారం ఉపయోగించండి, మీకు గొప్ప జయము కలగబోతున్నది. ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థిస్తారా? యేసుక్రీస్తు ప్రభువా మీకు వందనములు, కృతజ్ఞత, స్తోత్రము చెల్లిస్తున్నాను. ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు వింటున్నారో మాకు అధికారం అనుగ్రహింపబడి ఉన్నది. అపవిత్రాత్మను వెళ్ళగొట్టకు, రోగుల్ని స్వస్థపరచుటకు, వ్యాధిగ్రస్తుని బాగు చేయుటకు. ఇక మేము దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఈ అధికారమును ఉపయోగించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అది శిష్యులకు ఇవ్వబడింది కాదు, నమ్మిన ప్రతి ఒక్కరమైన మేము కూడా శిష్యులమే. విశ్వాసులందరూ కూడా శిష్యులే. అందరినీ శిష్యులుగా చేయమని చెప్పినారు. నిశ్చయంగా నీ బిడ్డలు నమ్ముతున్నారు, నీ యందు విశ్వాసము కలిగి ఉన్నారు, రక్షణ బాప్తిజం పొందారు. ఈ అధికారమును వారు ఉపయోగిస్తుండగా వారి జీవితములు మార్చబడునుగా. కానీ ఈ దినమంతా వారిని కాపాడుమని, క్షేమము, ఆశీర్వాదము ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.